ఓకే, మొన్న మధ్య రేవంత్ రెడ్డి గారే అనుకుంటానండి, ఒక ఇది వేశారు, ఇండియా బొమ్మని, ఇండియా పట్టాన్ని పెట్టినప్పుడు మామూలుగా మన దానిలో కూడా పీఓకే ఉంటుంది. అవునా, ఆయన అది లేకుండా పెట్టారు. ర్యాలీలో ఏదో లేకుండా పెడితే తిట్టారు, అందరూ తిడితే ఏమంటే మార్చారు ఆయన. ఓకే, అలాంటి వాళ్ళు కాంగ్రెస్ లీడర్లు పీఓకి పాకిస్తాన్ అని అనుకున్నా అది ఎవరిది కాదు, కాశ్మీర్ మనది, మనందరిది, ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కళ్ళది. దాన్ని మనకు వెనక్కి తీసుకొచ్చి ఇచ్చే సామర్థ్యాలు మోడీ గారు సామర్థ్యాలు వాళ్ళకి ఉన్నాయని నేను పూర్తిగా నమ్ముతున్నాను. నమ్మని వాళ్ళు ఎవరైనా ఉన్నా నోరు మూసుకొని కూర్చుంటే చాలా బాగుంటది. ఓకే, అసలు మీరు మంచి మాట్లాడటం మీకు రాలేదు, ఏం మాట్లాడకండి, కామ్గా అబ్జర్వ్ చేస్తా ఉండండి, నోరు మూసుకొని ఉండండి. అది లిటరల్ గా అది ఆల్రెడీ తిట్టాను, ఇంకా నోరు మూసుకొని ఉండండి అంటే బాగుండదని గమ్మున ఉంటున్నాను. కానీ నోరు మూసుకొని ఏం జరుగుతుందో అది చూస్తే సరిపోతుంది. ఇప్పటికి దరిదాపు 800 ఛానల్స్ 1000 ఛానల్స్ మనోళ్ళు రద్దు చేశారు. ట్విట్టర్ ఖాతాల్ని క్లోజ్ చేశారు, పాకిస్తాన్ ని పొగుడుతూ ఉన్నవి, పాకిస్తాన్ నుంచి వచ్చేవి వాటిని. ఓకే, వీళ్ళవి కూడా అలా క్లోజ్ చేయకుండా వాళ్ళ ఛానల్స్ ని వాళ్ళు కాపాడుకోవాలి అంటే కాస్త గమ్మునన్నా ఉండాలి, లేదా ఇండియాకి ఫేవరబుల్ గా లోపల ఏడుస్తూనైనా పైకి ఇండియాకి ఫేవర్ గానన్నా వీడియోలు చేసి పెట్టాలి. ఈ 2 మార్గాలు. కాకపోతే హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటి అంటే యుద్ధం చేస్తా ఉంటే హ్యాపీనా అంటే ఎస్, ఇది ఎన్నో సంవత్సరాల నుంచి భారతీయుల కళ. సంపూర్ణ కాశ్మీరు మనది, మన దగ్గరికి రావాలి అని ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతో మంది, ఇప్పుడు టెర్రరిస్ట్ దాడిలో చనిపోయిన వాళ్ళందరూ మరి దేశం కోసం త్యాగం చేసేట్లే కదండి. అవునా, జవాన్లు ఎంతమంది త్యాగం చేశారు, ఈ రోజు కొంతమంది, కానీ ఇండిపెండెన్స్ దగ్గర నుంచి చూసుకోండి ఎంతమంది జవాన్లు చచ్చిపోయి ఉంటారండి. వాళ్ళందరి త్యాగఫలం, తెలంగాణ బిడ్డల త్యాగఫలం, తెలంగాణ ఎలా అయితే వచ్చిందో అలా మన ఎవరైతే దీనికోసం, కాశ్మీర్ కోసం, కాశ్మీర్ వల్ల వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకున్నారో వాళ్ళ త్యాగఫలం ఏంటి అంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్ని మన ఇండియాలో కలుపుకోవటమే.